హాయ్ వియర్స్, వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ. ఈరోజు మన మార్కెట్స్ అప్లోనే క్లోజ్ అయినాయి. బ్యాంక్ నిఫ్టీ మాత్రం డౌన్లో క్లోజ్ అయింది. సెన్సెక్స్ అప్ బై 123 పాయింట్స్, నిఫ్టీ అప్ బై 37 పాయింట్స్. యాక్చువల్లీ ఒక స్టేజ్లో అది 120 పాయింట్స్ అప్ వరకు వెళ్ళింది, అంటే 25,222 వరకు వెళ్ళింది. నేను మీకు రోజు చెప్తున్న లెవెల్ 25,254 వరకు వెళ్ళాలి, 25,160 క్రాస్ అయితే వెళ్ళాలి అని చెప్తూ వస్తున్నాను. అది ఈరోజు 25,222 వరకు వెళ్ళి అది ఇంటర్డే లెవెల్, అక్కడి నుంచి కిందకు వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ మాత్రం మనకు -169 పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది. ఇది మన మార్కెట్ సంబంధించింది. తర్వాత యూఎస్ మార్కెట్స్ తీసుకుంటే అది ఆల్రెడీ 42,872. ఇది మనం ఒక 15 రోజుల నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం ఈ లెవెల్. ఈరోజు అది క్రాస్ అయ్యి దానిపైన ట్రేడ్ అవుతున్నది. నేను రికార్డ్ చేసేటప్పటికి అది ట్రేడ్ అవుతున్నది 43,000 దగ్గర ట్రేడ్ అవుతున్నది. ఈరోజు కానీ అది కానీ బ్రేక్ కానీ కాకుండా ఉంటే రేపు ఫ్యూచర్స్తో పాటు అది కానీ మార్నింగ్ ఫ్యూచర్స్లో 42,872 కానీ బ్రేక్ కాకుండా పైన కానీ ఉందంటే మాత్రం అది దగ్గర 44,000 వరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అంటే నియర్లీ అరౌండ్ 2,000 పాయింట్స్ మినిమం ఇక్కడ నుంచి డౌ జోన్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. అది పెరిగిందంటే వరల్డ్ మార్కెట్స్ అన్నీ తప్పకుండా మూవ్మెంట్ అప్ అయిన ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది ఒకసారి నోట్ చేసి పెట్టుకోండి. 42872 ఫర్ డౌ జోన్స్. తర్వాత మనకి రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. ఈ నిఫ్టీ ఎక్స్పైరీ ఈరోజు నిన్న మన సెన్సెక్స్ ఎక్స్పైరీ చూస్తే చాలా ఫ్లాట్గా ఉన్నది. సో రేపు ఎలా ఉంటుందో చెక్ చేసుకుంటే అది ఫ్యూచర్స్ అబ్బాయి 72 పాయింట్స్ ప్రీమియం, 72 పాయింట్స్ ప్రీమియం ఉంది. సో అది కవర్ అవుతుందా లేదా అని చూసుకోవాలి. తర్వాత పుట్ కాల్ రేషియో 0.87 ఉంది. అది ఇండికేటింగ్ డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. అంటే కాల్ సైడ్ చాలా ఎక్కువ ఉందని అర్థం. అది నేను రోజు మీకు డీటెయిల్ డేటా చెప్తూ వస్తున్నాను. అందుకని ఇది రేపు ఫ్లాట్ ఎక్స్పైరీ ఉంటుందా లేదా బ్లాస్ట్ ఎక్స్పైరీ ఉంటుందా అని చెప్పి అనేది ఎలా తెలుసుకోవాలి అని చెప్పంటే అది మనం ఇక్కడ డీటెయిల్గా ఈ వీడియోలో ఎఫ్ అండ్ పొజిషన్స్ వాళ్ళు మన అందరి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ పొజిషన్స్ ప్లస్ ఆప్షన్ టోటల్ క్వాంటిటీ ఎంత ఉంది అని చెప్పిన డీటెయిల్స్ అన్నీ నేను రోజు ఇస్తున్నాను కదా, అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా చూడండి. దానికన్నా ముందు 3 ఇంపార్టెంట్ స్టాక్స్ ఈరోజు యాక్చువల్లీ ఒక స్టేజ్లో రిలయన్స్, ఐసిఐసిఐ బ్యాంక్ ఈ రెండు చాలా లిఫ్ట్ చేశాయి. ఆల్మోస్ట్ 120 పాయింట్స్ అప్ నిఫ్టీకి తీసుకుని బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం అప్ ఉంది బాగానే. కానీ ఏమంటే ఈరోజు ఈ రెండు ఎక్కువ పెరగలేక రివర్స్ వచ్చిన రీజన్ ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది డౌన్లో ఉంది. చూడండి, ఈ లెవెల్స్ని మీరు వాచ్ చేసుకోండి. రేపటికి అది ఎలా ఉంటుంది ఏంటని చెప్పి వాచ్ చేసుకోండి. తర్వాత మన ఫ్యూచర్స్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్, మన డిఐఎస్ది అందరు చెక్ చేసుకుందాం. అంటే ఫ్యూచర్స్లో మీకు ఇండెక్స్ ఫ్యూచర్స్ నేను చెప్పేది స్టాక్ ఫ్యూచర్స్ కాదు. ఇండెక్స్ ఫ్యూచర్స్లో మీకు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, తర్వాత మిడ్ క్యాప్ నిఫ్టీ, నిఫ్టీ నెక్స్ట్ 50 ఇవన్నీ ఇటువంటివి ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకొని ఈ టోటల్ దీంట్లో ఉంటాయి. ఎఫ్ఐఎస్ మీకు నిన్న మనకి 30,942 కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ ఉంటే ఈరోజు ఒక 4,400 యాడ్ చేశారు. నిన్న వాళ్ళు సెల్ సైడ్ ఉంటే నేను 1,23,000 కాంట్రాక్ట్స్ సెల్లో ఉంటే 123,960 సెల్లో ఉంటే అది ఈరోజు వాళ్ళు దాంట్లో కూడా ఒక 3,000 కాంట్రాక్ట్స్ తగ్గించారు. అంటే వాళ్ళు కూడా మెల్లగా బై సైడ్ ఇంక్లేషన్ చూపిస్తున్నారు. డిఐఎస్ ఈరోజు వాళ్ళు బై సైడ్ ఉన్నారు కదా. డిఐఎస్ మన నిన్న 80,452 కాంట్రాక్ట్స్ ఫ్యూచర్ బైలో ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళగా 2,000 కాంట్రాక్ట్స్ నియర్లీ అరౌండ్ తగ్గించుకున్నారు. 2,000 కదా, 1,200 కాంట్రాక్ట్స్ వరకు తగ్గించుకున్నారు. వేరే సెల్ సైడ్ మాత్రం ఒక సేమ్ అంత నియర్లీ ఒక 1,800 కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేసుకున్నారు. ఎవరు డిఐఎస్ బై తగ్గించుకొని సెల్ యాడ్ చేసుకున్నారు. ఎఫ్ఐఎస్ ఏమో బై యాడ్ చేసుకుని సెల్ తగ్గించుకున్నారు ఫ్యూచర్స్లో. సో అది నెట్ 36,000 కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు డిఐఎస్. ఎఫ్ఐఎస్ ఏమో మీకు 86,540 కాంట్రాక్ట్స్ సెల్లో ఉన్నారు. తర్వాత రీటైలర్స్ కానీ తీసుకుంటే, రీటైలర్స్ అంటే అందరు ట్రేడర్స్, వీళ్ళు 1,90,746 కాంట్రాక్ట్స్, అంటే వీళ్ళు 3,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు యాక్చువల్లీ సెల్ చేసేసుకున్నారు. అంటే బై సైడ్ ఉన్న ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ కాస్త వదిలించుకున్నారు. అంటే సెల్ సైడ్ తీసుకుంటే మీకు అరౌండ్ 6,000 కాంట్రాక్ట్స్ యాడ్ చేసుకున్నారు వాళ్ళు. అంటే 3,000 కాంట్రాక్ట్ బైలో తగ్గించుకొని ఒక 6,000 కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్లో యాడ్ చేసుకున్నారు. ఎవరు రీటైలర్స్ ఫ్యూచర్స్లో నేను చెప్పేది. వాళ్ళు ఇంకా నెట్ బై 61,337 కాంట్రాక్ట్స్ బైలో ఉన్నారు. తర్వాత రీటైల్ మన బ్రోకర్స్ కానీ తీసుకుంటే వీళ్ళు 22,450 ఆల్మోస్ట్ బై సైడ్ ఏమో సేమ్ అంతే ఉన్నారు. సెల్ సైడ్ వచ్చేది ఒక 4,000 కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు వీళ్ళు. సో షట్లింగ్ అవుతున్నది. అంటే బై సైడ్ ఎఫ్ఐఎస్ ఏమో బై సైడ్ యాడ్ చేసుకున్నారు, వీళ్ళు బ్రోకర్స్ ఏమో సెల్ సైడ్ ఉన్నారు. తర్వాత రీటైలర్స్ సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు. తర్వాత డిఐఎస్ కూడా వాళ్ళు సెల్ సైడ్ యాడ్ చేసుకున్నారు. డిఐఎస్ వేరే ఓన్లీ ఎఫ్ఐఎస్ మాత్రం ఈరోజు బై సైడ్ యాడ్ చేసుకొని సెల్ సైడ్ తగ్గించుకున్నారు. ఇది అబౌట్ ఫ్యూచర్స్ సంబంధించింది. ఇంకా ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం.
ఆప్షన్ డేటా ఇక్కడ ఇచ్చిందో చూడండి. కాల్ బై ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, కాల్ సెల్ ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పీఈ బై ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి, పీఈ సెల్ ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి అనేది డీటెయిల్స్ ఇచ్చిందని ఇక్కడ చూడండి. అది నిన్నటితో కంపేర్ చేస్తే అన్నిట్లో యాడ్ అయినాయి, అన్నిట్లో యాడ్ అయినాయి ఆల్మోస్ట్. ఇప్పుడు దీని కన్క్లూజన్ ఎలా డ్రా చేసుకోవాలనేది నిన్న చెప్పాను కదా, అదేవిధంగా ఇప్పుడు చెప్తున్నా చూడండి. టోటల్ పీఈ బై అంటే సిఈ బై కాంట్రాక్ట్స్ వచ్చేది 44.77 lakh కాంట్రాక్ట్స్ సిఈ యాడ్ అయినాయి, సిఈ ఉన్నాయి. అంటే ఈరోజు యాడ్ అయింది 7,37,000 కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. వేరేజ్ మీకు ఈ పీఈ సెల్ అంటే సిఈ బై అండ్ పీఈ సెల్ ఈ రెండు ఒకటే, అంటే మార్కెట్ పెరుగుతాయి అనే చేసేవాళ్ళు చేసేది ఇది. సో పీఈ సెల్లో ఉన్నవాళ్ళు వీళ్ళు 43.43 lakh కాంట్రాక్ట్స్ వీళ్ళు ఉన్నాయి ఆల్రెడీ ఓపెన్ ఇంట్రెస్ట్. దాంట్లో ఈరోజు యాడ్ అయింది 2.795 lakh కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. అంటే కాల్ సైడ్ 7.37 యాడ్ అయినాయి, కాల్ పుట్ సెల్లో మీకు 2.95 కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. నియర్లీ అరౌండ్ దగ్గర ఒక 10 లక్షల వరకు యాడ్ అయినాయి ఆల్మోస్ట్ బై సైడ్. టోటల్ మీకు 88.2. తర్వాత ఇక్కడ సెల్ సైడ్కి కానీ వస్తే మీకు పుట్ ఆప్షన్ బై చేసిన వాళ్ళు 43.32 lakh కాంట్రాక్ట్స్ పుట్ ఆప్షన్ బైస్ ఉన్నాయి. ఈరోజు 2,96 lakh కాంట్రాక్ట్స్ ఈరోజు యాడ్ అయినాయి. అలానే మీకు 3.23 కాంట్రాక్ట్స్ 3.23 lakh కాంట్రాక్ట్స్ మీకు కాల్ సెల్ యాడ్ అయినాయి. అంటే టోటల్ అరౌండ్ ఇది ఒక 6 lakhs. అక్కడేమో మీకు ఒక 5 lakhs ఒక 10 lakhs వరకు బై సైడ్ యాడ్ అయినాయి. అంటే పుట్ సైడ్ కాల్ సైడ్ రెండు, కాల్ బై అండ్ పుట్ సెల్ రెండు కలుపుకొని నియర్లీ ఒక 10 lakhs యాడ్ అయినాయి. సో ఇక్కడేమో మీకు అరౌండ్ 6 lakhs వరకు యాడ్ అయినాయి, 6.2 lakhs అంతా యాడ్ అయినాయి. సో ఈ టోటల్ అంటే మీకు పుట్ సైడ్ తక్కువ ఉన్నాయి, కాల్ సైడ్ ఎక్కువ ఉన్నాయి. సో రేపు ఎలా ఉంటుంది అనేది మీరు కానీ వాచ్ చేసుకుంటే, రేపు మార్నింగ్ కానీ ఒక డౌన్ ఓపెన్ అయితే బై సైడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వెంటనే పోకండి. ఒకవేళ ఆల్రెడీ మార్కెట్ బాగా అప్ ఓపెన్ అయ్యి ఒకవేళ పెరిగిందని అంటే పెరిగి 25,250 వరకు కానీ వెళ్ళి అది కూడా కానీ క్రాస్ అయ్యి ఇంకా కానీ కొంచెం కానీ పైకి పోతే అక్కడి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి. రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బై సైడ్ రేపు ఎక్స్పైరీ కాబట్టి బై సైడ్ కాంట్రాక్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు వదిలించుకునే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అప్పుడు కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే రోజులాగే ఒకవేళ అప్ కానీ ఓపెన్ అయితే వెంటనే దాన్ని బయకి వెళ్ళకండి, కొద్దిసేపు ఆగితే అది కిందకు వచ్చే అవకాశం ఉంటుందో చెక్ చేసుకోండి. ఇది మన ఆప్షన్ డేటా సంబంధించింది టోటల్ డీటెయిల్ అనాలిసిస్ ఆఫ్ ఆప్షన్ కాంట్రాక్ట్స్ అండ్ ఫ్యూచర్ కాంట్రాక్ట్స్. తర్వాత స్పాట్ ఎఫ్ఐఎస్ ఎంత పర్చేస్ చేస్తారని, క్యాష్ పర్చేస్ ఎంత జరిగిందంటే 1,143 కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎఫ్ఐఎస్ సెల్లో ఉన్నారు, 446 crores. డిఐఎస్ 1,589 కాంట్రాక్ట్స్ వాళ్ళు బైలో ఉన్నారు. సో 1,143 కాంట్రాక్ట్స్ ఈరోజు ఎక్స్చేంజ్లో బయింగ్ జరిగింది. తర్వాత ఇక్కడ మీకు ఆల్రెడీ నేను స్టాక్ లెవెల్స్ ఆల్రెడీ చెప్పున్నాను కదా, ఇక్కడ మీరు చూడండి వాటి టీషార్ట్స్ ఇక్కడ ఇచ్చుంటారు కింద, ప్రతిదానికి టీషార్ట్ ఇచ్చుంటారు కింద చూడండి. ఆ టీషార్ట్ని వేస్ట్ చేసుకునేది దాని పైన కానీ ఉంటే పైకి వెళ్తుంది, లేదంటే కిందకి వెళ్తుంది. అది మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, తర్వాత రిలయన్స్, ఈ మూడుది వాచ్ చేసుకోండి, రేపు మీకు క్లియర్ ఐడియా వస్తుంది. తర్వాత ఇది మన ఆప్షన్ సంబంధించింది. మీరు చూస్తున్నది ఇక్కడ ఆప్షన్ సంబంధించి చూస్తున్నారు కదా, ఇది మీకు ఈజీగా ఉంటుందని నేను అనుకుంటాను. బట్ ఏంటంటే నేను ఇచ్చిన రోజు నుంచి దీంట్లో మీకు కొన్ని బైస్ కొన్ని సెల్స్ వస్తున్నాయి. గత 3-4 రోజుల నుంచి మార్కెట్ పెద్ద మూమెంట్ సరిగ్గా లేదు కదా. ఇక్కడ ఈ చార్ట్ చూస్తున్నారు చూడండి, ఈరోజు మూవింగ్ చార్ట్. ఈరోజు కొంచెం పెరిగింది కానీ కంటిన్యూస్గా. తర్వాత లాస్ట్ ఒక 2 hours 1.5 hour అయితే ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది చూడండి. అక్కడ వరకు వచ్చింది సిగ్నల్, మనకి సెల్ సిగ్నల్ వచ్చి సెల్ టార్గెట్ కూడా రీచ్ అయింది. తర్వాత పెద్ద పెరగలేదు. మార్నింగ్ నుంచి అయితే మార్నింగ్ బై వచ్చింది, బై తర్వాత ఒక టార్గెట్ రీచ్ అయ్యేదానికి చాలా టైం తీసుకుంది. తర్వాత అక్కడి నుంచి కదలకుండా ఉన్నది. తర్వాత సెల్ సిగ్నల్ వచ్చి మళ్ళీ లోయర్ డౌన్ సైడ్ టార్గెట్ రీచ్ అయింది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. ఇక మా బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తే మీరు ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఇది, నిఫ్టీ బ్యాంక్ ఇది ఓపెన్ అయింది, ఫస్ట్ లోకి వచ్చింది, తర్వాత ఓపెన్ దగ్గరకు వచ్చింది, అక్కడి నుంచి ఫస్ట్ వరకు వెళ్ళి మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చి లో 1 లో 2 వరకు వచ్చింది ఆల్మోస్ట్. ఈరోజు మొమెంటం బాగానే ఉంది. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా బ్యాంక్ నిఫ్టీ చేస్తుంటే ఈ చార్ట్స్ చూసి చేస్తుంటే వాళ్ళు రీజనబుల్గానే బెనిఫిట్ ఏంటని నేను అనుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఏమైనా అంటే ఫీడ్బ్యాక్ ఇస్తే విల్ బి వెరీ థ్యాంక్ఫుల్. తర్వాత ఆల్రెడీ మీకు యుఎస్ మార్కెట్స్ గురించి నేను చెప్పాను కదా, వీటికి ఆల్రెడీ 42,872 అది ఆల్రెడీ క్రాస్ అయింది. ఈరోజు కానీ దానిపైన కానీ క్లోజ్ అయిందంటే తప్పకుండా 44,000కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. అంటే అప్ ట్రెండ్లోనే ఉన్నాయి యుఎస్ మార్కెట్స్. ఒకవేళ రేపు మార్నింగ్ కానీ ఫ్యూచర్స్ కానీ కొంచెం కింద పడ్డా, రేపు నైట్ కొంచెం కింద పడ్డా పెద్ద పట్టించుకోకండి. అది షూర్ టు గో టు 44,000 అయితే దాటుతుంది మినిమమ్. తప్పకుండా అంతవరకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్ అడిగినా పోస్ట్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ పోస్ట్ చేశాను, అంటే మీరు అడిగినవన్నీ.
సో ఇప్పుడు మీరు ఏమైనా ఫర్దర్గా ఉన్నా సరే అడగండి, తప్పకుండా మేము ట్రై టు పోస్ట్ డీటెయిల్స్. మా దగ్గర ఉన్న డీటెయిల్స్ పోస్ట్ చేస్తాం. మా దగ్గర అన్ని స్టాక్ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి మీకు ఈజీగా ఇదవుతుంది. తర్వాత లాస్ట్ చెప్దాం అనుకున్నాను, 25,532 లెవెల్ ఒకటి ఉంది, 532 ఆర్ 535. ఆ లెవెల్ వెళ్ళేంత వరకు ఈ మార్కెట్ మందు కూడా ఈ అప్ సైడ్గా మూవ్ అయ్యేదాన్ని ట్రై చేస్తాయి. ఒకసారి ఆ లెవెల్ టచ్ అయిన తర్వాత మాత్రం ఈ మిడ్ క్యాప్ స్టాక్స్, అంటే రైల్వే స్టాక్స్, వ్యాగన్ స్టాక్స్, ఇటువంటివన్నీ చూస్తే ఆల్రెడీ బాగా పెరిగి ఉన్నాయి. సో ఆ పవర్ స్టాక్స్ ఇటువంటివన్నీ బాగా పెరిగి ఉన్నాయి. సో అది ఎప్పుడు పడతాయో అనేది మనకు తెలియదు. ఈ లెవెల్ కానీ 535 కానీ అది కానీ టచ్ అయిందంటే మాత్రం కొంచెం రివర్సల్ వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం కొంచెం నెక్స్ట్ 2-3 days కొంచెం జాగ్రత్తగా వాచ్ చేయండి. సో సబ్స్క్రైబ్ టు us ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us. మీరు మా లైవ్ బర్సల్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అండి రెన్యూ కానీ చేసుకోండి, తప్పకుండా రెన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ.